అందరికీ నమస్కారము. అగ్రిమెంట్ పెళ్లి చివరి భాగము. మార్కెట్‌కి వచ్చిన తనతో సంధ్య రావటం గుర్తొచ్చి సంధ్య ఆలోచనలో మునిగిపోతుంది. ఎదురుగా వస్తున్న లారీ బ్రేక్స్ అదుపు తప్పి సరోజ వస్తున్న వైపు వస్తుంది. అది గమనించని సరోజ తన ఆలోచనలో ఉండగా లారీ సరోజని ఢీకొడుతుంది. సరోజ అక్కడే రోడ్డు మీద పడిపోతుంది. పక్కనే ఉన్న కరెంటు పోల్‌ని ఢీకొట్టి లారీ ఆగటంతో జనమంతా సరోజ చుట్టూ గుమిగూడతారు. అక్కడ ఉన్నవాళ్ళు అంబులెన్స్‌కి ఫోన్ చేయగా అంబులెన్స్‌లో సరోజినిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. విషయం తెలుసుకున్న సురేష్ ఇంకా అనఘ హాస్పిటల్‌కి రాగా అప్పటికే సరోజ తన ప్రాణాలను కోల్పోతుంది. సురేష్, అనఘల బాధ వర్ణనాతీతంగా మారుతుంది. హాస్పిటల్‌లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని సరోజకు చేయవలసిన అంత్యక్రియలు పూర్తి చేస్తారు. సురేష్, అనఘ దిక్కు తోచని స్థితిలో ఉండగా అనఘ తన తండ్రి ఒడిలో తల పెట్టుకొని నాన్న, అక్క, అమ్మ మనకి దూరమయ్యారు. వాళ్ళ జ్ఞాపకాలతో ఇక్కడ మనం బ్రతకటం కన్నా దూరంగా వెళ్ళిపోవటం మంచిది. మనమంటూ ఎవరో తెలియని ప్లేస్‌కి వెళ్ళిపోదాం నాన్న అని అంటుంది అనఘ. సురేష్‌కి కూడా అదే మంచిదని అనిపిచ్చి, సరే తల్లి, బ్యాంక్‌లో చెప్పి అలానే మన ఇల్లు కూడా అమ్మకానికి పెడతాను. త్వరలోనే వెళ్ళిపోదాం అని అంటాడు. సరే నాన్న అని అంటూ తన తండ్రి ఒడిలో తల పెట్టుకొని అలాగే నిద్రలోకి జారుకుంటుంది. కొద్ది రోజులకు ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోవటంతో సురేష్ అనఘని తీసుకుని వైజాగ్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటారు. అనఘని వుమెన్స్ కాలేజీలో జాయిన్ చేసి సురేష్ కూడా ఒక చిన్న కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగానికి చేరతాడు. అనఘ కాలేజీలో జాయిన్ అవ్వటం, అక్కడే రాణి పరిచయం అంతా చెప్తుంది. అలా అనఘ ఒకరోజు మంచిగా రెడీ అయ్యి బీచ్‌లో పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. అలా అనఘ తన గతం అంతా చెప్పి అందరిని చూస్తూ ఉంటుంది. అనఘ గతం అంతా విన్నా అక్కడ ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మనసులో కూడా కొన్ని వేల ప్రశ్నలు మొదలవుతున్నాయి. అలాగే బాధగా కూడా ఉంటుంది. కానీ ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోతారు. ప్రేమ్ అంత మౌనంగా విని అనఘ చేతిని పట్టుకొని మరి మీ అక్క, బావ ఎక్కడ ఉన్నారు ఇన్ని రోజులు? వాళ్ళెలా చనిపోయారు? వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి? శ్రీని నా దగ్గరకు ఎందుకు చేర్చాలి అనుకున్నారు అని అడుగుతాడు ప్రేమ్. చక్రి జీవన్ని చూస్తూ, జీవన్ చక్రిని చూస్తూ చెప్తాం ప్రేమ్. ఇప్పుడు నిన్ను కలవాలి అనుకున్నది కూడా నీకు అన్నీ చెప్పటానికే అని అంటూ చెప్పటం మొదలుపెడతాడు. జీవన్ ఎంపీ వాసుదేవ్ అంతకు ముందు తన ప్లేస్‌లో ఉన్న ఎంపీని ఆధారాలు లేకుండా చంపటంతో, అతని గురించి పోలీసులు ఆధారాలతో పట్టుకోవటానికి భయపడటంతో ఆ కేసు మాకు వచ్చింది. అందుకే మేము వైజాగ్ వచ్చాము. మేము ముందు నుండి విజయవాడలో సంధ్య వాళ్ళు చదువుతున్న కాలేజ్ అవ్వటంతో అభయ్ తనని అక్కడ ప్రేమించాడు. తర్వాత చదువు పూర్తి కావటం, వెంటనే ఉద్యోగం రావటంతో తనకి చెప్పకుండా వెళ్ళవలసి వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు ఎంపీ వాస్తవ్ కేసు మాకు రావటంతో అది కూడా 3 నెలల సమయం ఇవ్వటంతో వాడి గుట్టు అంతా తక్కువ సమయంలో పూర్తి ఆధారాలతో పట్టుకున్నాం. ఇంకా మాకు ఇచ్చిన టైం కొంచెం ఉండటంతో సంధ్యను కలవాలి అని ఇక్కడికి వచ్చామని అంటాడు. వచ్చిన కొద్ది రోజులకి సంధ్యకు తన మనసులో మాట చెప్పడం, ఒకరిని ఒకరు ఇష్టపడటం, పెళ్లి చూపులు, వాళ్ళ ఇంట్లో గొడవ, బయటకు వచ్చి గుడిలో పెళ్లి చేసుకోవటం జరిగిపోయాయి. తర్వాత అభయ్ సంధ్యలకి పెళ్లి అయ్యాక విజయవాడలో ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడే ఉన్నారు. అభయ్ సంధ్యని వదిలిపెట్టి ఉండటం ఇష్టం లేక తను మాతో పాటు బార్డర్‌కి వచ్చాడు. కానీ ఉద్యోగం కోసం కాదు. అక్కడ ఉద్యోగం వదిలిపెట్టి సంధ్యతో కలిసి విజయవాడలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి అనుకున్నాడు. అలా తన ఉద్యోగాన్ని వదిలి సంధ్యతో అక్కడే విజయవాడలో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండిపోయాడు. 3 నెలల తర్వాత మేము ఎంపీ వాసుదేవ్ గురించి నిజాలు తెలుసుకున్నామని అతను తెలుసుకున్నాడు. అభయ్‌ని చంపాలనుకున్నాడు అని మాకు తెలిసింది. అందుకే మేము కూడా అభయ్‌ని కాపాడుకోవాలని అక్కడ ఉద్యోగం వదిలి విజయవాడకు వచ్చేశాం. మేము అభయ్‌కి అంతా చెప్పటంతో ఎప్పటికప్పుడు ముగ్గురం అలర్ట్‌గా ఉండటంతో వాడు మమ్మల్ని ఏమీ చేయలేకపోయాడు. రోజులు అలా గడవగా ఒకరోజు సంధ్య డెలివరీకి టైం రావటంతో ఇంకా జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. అప్పటి వరకు సంధ్య ఆ మనిషి అని మాతో ఉంటుందని బయట తెలియకుండా చూసుకున్నాం. కానీ డెలివరీ సమయంలో తనతో మేము కూడా ఉండటంతో ఎంపీ మనుషులు సంధ్య కోసం మొత్తం తెలుసుకున్నారు. ఆ ప్రాసెస్‌లో సంధ్య ఫ్యామిలీ గురించి తెలుసుకొని వాళ్ళ అమ్మగారిని కూడా లారీ యాక్సిడెంట్ చేయించారు. ఆవిడ చనిపోవటం, అనగా సురేష్ గారు అక్కడి నుండి వైజాగ్ వచ్చేయడంతో వీళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది వాడికి తెలియలేదు. కానీ వాడికి దగ్గరగా వీళ్ళు కూడా ఉన్నారని తెలుసుకోలేకపోయాడు. సంధ్య అభయ్‌కి పాప పుట్టిన 1 సంవత్సరం పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిటీ బయట పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. పాప మొదటి పుట్టినరోజు సందర్భంగా చుట్టుపక్కల వాళ్లకు, తనకు తెలిసిన వాళ్ళని అందరినీ పిలిచి చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. అదే వాడు చేసిన పొరపాటయ్యింది అని అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని, అందరం పుట్టినరోజు వేడుకల్లో ఉండగా మా గురించి తెలుసుకున్న ఎంపీ తన మనుషులతో మమ్మల్ని చంపటానికి వచ్చాడు. ఆ గొడవలో సంధ్య, అభయ్ చనిపోయారు.
నేను చక్రి పాపని తీసుకొని ఒంటినిండా గాయాలతో రోడ్డు మీదకు వచ్చాము. అప్పుడే నువ్వు కారులో అటు వస్తూ కనిపించావు. ఎలా అయినా పాపని కాపాడాలని మీ కారుకు మేకులు వేసి ఆపేలా చేశాం. అలా పాపని నీ దగ్గరకు చేర్చి మేము అక్కడ నుండి తప్పించుకొని కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నాము. మా ఫ్యామిలీకి కూడా మేము బ్రతికి ఉన్నాము అన్న సంగతి కూడా తెలీదు అని అంటాడు. అంత విన్న ప్రేమ్ తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ ఇంకా ఫీల్ని చూస్తూ ఉండగా తలుపు దగ్గర నుండి చప్పట్లు బయట కొడుతూ ఏం ప్లేన్ చేశార్రా మీరు మీ స్నేహితుడు కలిసి అని అంటూ లోపలికి వచ్చి చక్రి జీవన్కి ఎదురుగా నిలబడి గన్నుని గురిపెట్టి చక్రి జీవన్ కొంచెం కూడా భయపడకుండా అలానే ప్రేమ్ని చూస్తూ ఉండగా ప్రేమ్ చాలా పొగరుగా కాలు మీద కాలు వేసుకొని నవ్వుతూ నా ఇంటికి వచ్చి నా మనుషుల మీద చెయ్యి వేయటానికి ఎంత ధైర్యం అని అంటూ సుందర్ వాసుకి సైగ చేస్తూ అందరూ ఎంపీని విషయంలో చుట్టుముడతారు. ఎంపీ నవ్వుతూ మరి నేనంత ఎదోలా కనిపిస్తున్నానా ఒక్కడినే రావటానికని అంటూ చుట్టూ తన మనుషుల కోసం చూస్తాడు. అప్పటికే ప్రేమ్ మనుషులు అందరినీ పైకి పంపటంతో అక్కడ ప్రేమ్ మనుషులు తప్ప ఎవరూ కనిపించక కోపంగా గన్ ప్రేమ్కి గురిపెట్టి నా కొడుకును కొట్టింది నువ్వని తెలుసుకొనే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నా శత్రువు అంటూ కూడా నువ్వు ఒకే దగ్గర ఉన్నారు అని. ప్రేమ్ కొంచెం అలానే కూర్చొని నువ్వు ఏం చేయలేవు, పాపను కూడా నువ్వేం చేయలేవు అని అంటాడు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. కానీ అలా చెయ్యను. నువ్వు ఎలాంటి వాడో బయట ప్రపంచానికి కూడా తెలియాలి. నీకు శిక్ష పడాలి అని అంటాడు. చంపేస్తే నువ్వు ఒక్క నిమిషంలో ఎలాంటి బాధ లేకుండా చచ్చిపోతావు. కానీ నాకు అలా జరగటం ఇష్టం లేదు. జీవితాంతం చస్తూ బ్రతికేలా చేస్తాను. నరకం అంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు ప్రేమ్. వాసుదేవ్ కోపంగా రేయ్ ప్రేమ్ చూస్తూ ఉండు. నిన్ను నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను అని అంటూ కోపంగా ప్రేమ్ మీదకు వెళ్తాడు. అది గమనించిన ప్రేమ్ మనుషులు అతనిని ఆపటానికి చూడగా ప్రేమ్ వాళ్ళని ఆగమన్నట్లుగా సైగ చేస్తాడు. కుర్చీలో నుండి పైకి లేచి తన కోటును సర్దుకుంటూ వచ్చి వాసుదేవ్ ముందు నిలుచొని ఏంట్రా తెగ ఎగురుతున్నావు? ఇది నీ సామ్రాజ్యం అనుకున్నావా? నా సామ్రాజ్యం. ఇక్కడ నుండి ప్రాణాలతో బయట పడాలని ఆశగా లేనట్టుంది. మర్యాదగా వచ్చిన వాడివి వచ్చినట్టే పో. లేదు అనుకుంటే కేవలం ప్రాణాలతో మాత్రమే బయటికి వెళ్తావు. చూసావు కదా నీ కొడుకు పరిస్థితి. నిన్ను కూడా అలానే చేస్తాను అని అంటాడు కోపంగా. వాసుదేవ్ చేసేది ఏమీ లేక అక్కడ నుండి బయటకు వచ్చి తన కారులో కూర్చోగానే కార్ని నేరుగా తన కొడుకు ఉన్న హాస్పిటల్కి పోనిస్తాడు. అప్పుడే మెలకు వచ్చిన మైకేల్ తన తండ్రిని చూసి పైకి లేవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తన వల్ల కాక అలానే బెడ్ మీద పడుకొని తన శరీరాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఏమీ అర్థం కాక కొడుకు అని అలా చూసిన వాసుదేవ్ పరుగున వచ్చి కొడుకుని సరిగ్గా బెడ్ మీద పడుకొని ఉంటే పెట్టి పక్కనే కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. వాసుదేవ్ తన కొడుకు చేతిని పట్టుకొని ఏం జరిగింది నాన్న? ఎవరు నిన్ను ఇలా ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది చెప్పు నాన్న, వాడిని ప్రాణాలతో వదిలిపెట్టనని అంటాడు. మైకేల్ తన తండ్రిని చూస్తూ జరిగింది మొత్తం చెప్తాడు. అంతా విన్న వాసుదేవ్ కోపంగా చూస్తూ ఉండు నాన్న, నువ్వు కోలుకునే లోపు వాడిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని అంటూ కోపంగా ప్రేమ్ దగ్గరకు బయలుదేరాడు. ప్రేమ్ ప్యాలెస్కి వచ్చిన వాసుదేవ్ అక్కడ ఉన్న చక్రి జీవన్ని అనగాని చూసి షాక్ అయ్యి గుమ్మం ముందు నిల్చొని ఉండిపోతాడు. అప్పుడే అనగ తన గతాన్ని చెప్పటం మొదలు పెడుతుంది. వాసుదేవ్ కూడా వింటూ గుమ్మం దగ్గర ఉండిపోతాడు. అంతా విన్న తర్వాత లోపలికి వెళ్తాడు. అంతా తలుచుకొని కోపంతో రగిలిపోతూ రే ప్రేమ్, నిన్ను నీ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను అని అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి నువ్వేం చేస్తావన్నది నాకు అనవసరం, కానీ వాడి ఫ్యామిలీ ప్రాణాలతో ఉండకూడదు అని అంటాడు. అవతలి నుండి ఫోన్లో సరే సార్, మీరు ఇంక ఈ విషయాన్ని మర్చిపోండి, నేను చూసుకుంటానని తను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఆఫ్టర్ 10 రోజులు క్యాబిన్లో ఉన్న ప్రేమ్ ఫైల్స్ చూస్తూ ఉండగా క్యాబిన్లోకి వచ్చిన రాహుల్ ప్రేమ్కి ఎదురుగా రే బాబా, వాడు మనల్ని కలిసి ఈ రోజుకి 10 రోజులు అయ్యింది. ఇప్పటి వరకు మన జోలికి రాలేదు అంటే నాకేదో అనుమానంగా ఉందిరా. రాహుల్ మాటలకు ప్రేమ్ నవ్వుతూ చూడు బావా, వాడికి మనం మర్యాదగా చెప్పాం. తర్వాత వాడు ఏం చేసినా ఈసారి వాడిని వదిలిపెట్టేదే లేదు అని అంటాడు ప్రేమ్. అది కాదు బావా, వాడు మన వాళ్ళని ఏం చేస్తాడు అని కొంచెం భయంగా ఉందిరా అని అంటాడు. బావా, మీరెవరు వాడిని రావాలి అంటే వాడు మొదటిగా నన్ను దాటి రావాలి అని అంటాడు కోపంగా. ప్రేమ్ గురించి తెలిసిన రాహుల్ ఇంకేమీ మాట్లాడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. తన ఆఫీస్లో కూర్చొని ఉన్న వాసుదేవ్ తన ఫోన్ మోగటంతో ఫోన్ తీసి చూడగా తన అనర్చరుడు అయిన పాండు నుండి ఫోన్ రావటం చూసి నవ్వుతూ చెప్పు పాండు, పని పూర్తయిందా అని అంటాడు. పాండు నవ్వుతూ సార్, మీకు కావలసిన వాళ్ళు ఇద్దరు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. మీరు వస్తారా లేకపోతే వాళ్ళ పని నేను ముగించనా అని అంటాడు. వాసుదేవ్ కంగారుగా లేదు పాండు, వాళ్ళు నా చేతిలోనే చావాలా, అది కూడా వాడి కళ్ళ ముందు చావాలా, అది చూసి వాడు నరకం అనుభవించాలి అని అంటాడు. వాసుదేవ్ మాటలు విన్న పాండు సరే సార్, మీరు త్వరగా రండి, జర నాకు ఇంకో పని ఉంది అని అంటాడు.
సరే పాండు అని అంటూ పాండు ఉన్న అడ్రస్కి చేరుకుంటాడు. సాయంత్రం కావటంతో అందరూ పాండుకు చూస్తూ ఉంటారు. రాణి కూడా ఒక్కతే రావటంతో వాసుకి అనుమానం వచ్చి పరుగున రాణి దగ్గరకు వస్తాడు. వాసు అలా రావటంతో కొంచెం భయపడ్డ రాణి, ఏంటి వాసు అంత స్పీడ్గా వచ్చావు, భయపడి చచ్చాను అని అంటుంది. చిన్న మేడం, పెద్ద మేడం ఎక్కడ, మీరు ఒక్కరే వచ్చారు అని అంటాడు. రాణి అయోమయంగా, అదేంటి వాసు, నువ్వు పిలిచావని మా సార్ వచ్చి తనని తీసుకొని వెళ్ళాడు కదా, నీ దగ్గరకు రాలేదా అని అంటుంది. వాసు కంగారుగా, లేదు మేడం, నేను పెద్ద మేడంని పిలవలేదు అని అంటూ ఏదో అనుమానం వచ్చినట్టు వెంటనే ప్రేమ్కి ఫోన్ చేస్తాడు. మీటింగ్లో ఉన్న ప్రేమ్ పాకెట్లో తన ఫోన్ మోగటంతో వెంటనే తీసి చూడగా వాసు నుండి ఫోన్ రావటంతో వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు వాసు అని అంటాడు. వాసు కంగారుగా, బాస్ పెద్ద మేడం కనిపించట్లేదు, బయటకు చిన్న మేడం ఒక్కరే వచ్చారు అని అంటూ రాణి మొత్తం చెప్పింది చెప్తాడు. ప్రేమ్ కోపంగా, అనగాని బయటకు తీసుకొని వెళ్ళిన ఆ టీచర్ ఎవరు, ఎక్కడ ఉన్నాడు కనుక్కొని పట్టుకో అని అంటూ ఫోన్ కట్ చేసి సుందర్కి ఫోన్ చేస్తాడు. సుందర్, మన వాళ్ళనందరినీ అలర్ట్గా పెట్టు, అనగా కనిపించటం లేదు అని అంటాడు. ఇంతలో శ్రీ దగ్గర ఉన్న మనుషుల నుండి కూడా ఫోన్ రావటంతో సుందర్ ఫోన్ కట్ చేసి మాట్లాడగా, బాస్ పాప స్కూల్లో లేదంట, ఎవరో టీచర్ వచ్చి తీసుకొని వెళ్ళారంట అని అంటాడు. అంతా విన్న ప్రేమ్కి ఇదంతా ఎవరు చేశారో తెలిసి కోపంగా వాసుదేవ్కి ఫోన్ చేస్తాడు. వాసుదేవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో కోపంగా అందరినీ చూస్తూ మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పి, రేయ్ రాహుల్, త్వరగా రారా అని చెప్పి తన కార్ దగ్గరికి వెళ్తాడు. కారులో కూర్చున్న రాహుల్ కంగారుగా, రేయ్ బావా, ఏం జరిగిందిరా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటాడు. ప్రేమ్ తన కోపాన్ని అదుపులో పెట్టుకొని జరిగింది మొత్తం చెప్తాడు. అంతా విన్న రాహుల్, నేను చెప్పాను కదరా, వాడు ఇన్ని రోజులు ఏం చేయకుండా ఉన్నాడు అంటే ఏదో అనుమానంగా ఉంది అని, ఇప్పుడు చూడు వాడు ఏం చేశాడు అని అంటాడు. అవునరా, వాడు మారుతాడు అని ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ వాడు మారలేదు. ఈరోజు ప్రేమ్ అంటే ఏంటో వాడికి చూపిస్తాను అని అంటాడు. వెంటనే ప్రేమ్ తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేస్తాడు. పక్కనే ఉండి వింటున్న రాహుల్, మంచి పని చేశావు బావా అని అంటాడు. వాసు ప్రేమ్కి ఫోన్ చేసి, సార్, మేడం పాప ఎక్కడ ఉన్నారు అన్నది తెలిసిందని అంటాడు. ఓ గుడ్ వాసు, త్వరగా లొకేషన్ పెట్టు, నువ్వు కూడా మన వాళ్ళని తీసుకుని అక్కడికి వచ్చేయి అని అంటాడు. ప్రేమ్ వెంటనే సుందర్కి అడ్రస్ చెప్పి అక్కడికి చేరుకుంటాడు. వాసు కూడా రాణిని తన మనుషులను తోడుగా ఇచ్చి ఇంటికి పంపిస్తాడు. ప్లేస్కి చేరుకుంటాడు. తన మనిషి చెప్పిన అడ్రస్కి చేరుకున్న వాసుదేవ్ అక్కడ చైర్కి కట్టేసి ఉన్న అనఘశ్రీని చూస్తూ రాక్షసత్వంగా నవ్వుతూ, ఏంటే, ఆ రోజు నీ మొగుడు ఓ తెగ ఎగిరిపడ్డావు, ఇప్పుడు రమ్మని చెప్పి అని అంటూ అనగాని లాగిపెట్టి చెంప మీద కొడతాడు. వాసుదేవ్ తన బలాన్నంతా ఉపయోగించి కొట్టడంతో పెదవి చిట్లి రక్తం వస్తుంది. అనగా అయినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండటంతో, ఏంటే, కొడుతుంటే నోరు కూడా మెదపటం లేదు, ఈరోజు నా చేతిలో మీ ఇద్దరి చావు ఖాయం అని అంటాడు. నా చావు కన్నా ముందు నాకు నీ చావు కనిపిస్తుంది, అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు, ప్రేమ్, నా మొగుడు, వాడే నా ధైర్యం, ఇంక నేను ఎందుకు భయపడాలి అని అంటుంది. అనుకున్న టైం కన్నా ముందుగా అందరూ ఒకేసారి రావటంతో బయట ఉన్న వాసుదేవ్ మనుషులు ప్రేమ్ వాళ్ళను చూసి వాళ్ళ మీదకు వెళ్తారు. వాళ్ళు రావటం చూసిన ప్రేమ్ అతని మనుషులు అలర్ట్ అయ్యి వాళ్ళ మీదకు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిగా మట్టి కరిపిస్తూ ఉంటాడు. రాహుల్ అందరినీ దాటుకుంటూ మెల్లగా అనఘశ్రీ ఉన్న ప్లేస్ని గుర్తించి అక్కడికి చేరుకుంటాడు. రాహుల్కి అడ్డం వచ్చిన అందరినీ ప్రేమ్ అడ్డు తొలగిస్తూ రాహుల్కి దారిని క్లియర్ చేస్తూ ఉంటాడు. వాసుదేవ్ మనుషుల్ని ప్రేమ్ మనుషులు త్వరగా ఫినిష్ చేయడంతో అందరూ కలిసి లోపలికి వెళ్ళగా వాసుదేవ్ అక్కడ ప్రేమ్ని చూసి షాక్ అయి అలానే ఉండిపోతాడు. వాసుదేవ్ కోసం ప్రేమ్ మీదకు వెళ్ళగా వాసుదేవ్ పని కూడా ప్రేమ్ ముగించగా అక్కడ ఉన్న అందరి పని వాసు ఇంకా సుందర్ తన మనుషులతో కలిసి వాళ్ళ పని ముగిచ్చేస్తారు. కానీ ప్రేమ్ ఎవరిని కూడా చంపకుండా కేవలం మంచానికి మాత్రమే పరిమితం అయ్యేలా చేస్తాడు. అక్కడ అంతా ముగిసిన తర్వాత పోలీసులు రాగా వచ్చిన డీజీపీ ప్రేమ్ని హక్ చేసుకొని, ఏంట్రా అంత ముగించి నాకు చెప్తున్నావా అని అంటాడు. ప్రేమ్ నవ్వుతూ, అది ఏం లేదు బాబాయ్, వీళ్ళు ప్రాణాలతో ఉన్నారు గాని జీవితాంతం నరకం చూస్తూ నాలుగు గోడల మధ్య నరకం చూడాలి అని అంటూ డీజీపీ చేతిలో ఫైల్ ఇంకా పెన్ డ్రైవ్ పెడతాడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అని అంటూ అక్కడ ఉన్న అందరినీ తీసుకొని జీప్లో ఎక్కిస్తారు. ప్రేమ్ అనగాని శ్రీని హక్ చేసుకొని, మీకు ఏమీ కాలేదు కదా అని అంటాడు. అలా అందరూ ఇంటికి చేరుకుంటారు. సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని ఉండగా న్యూస్లో వాసుదేవ్ కృష్ణ కోసం అంత రావటం, అతన్ని ఆస్తులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని లీగల్ పరమైన ఆస్తులు మైకిల్కి చెందేలా చేస్తాడు ప్రేమ్. ఆఫ్టర్ 5 ఇయర్స్, బంగారు, ఈ యువన్ రెడీ అవ్వలేదా, వీడిని రెడీ చేయటం నా వల్ల కావట్లేదు అని అంటాడు. అనగా నవ్వుతూ, బిజినెస్ని హ్యాండిల్ చేసినంత సులభం అనుకున్నారా పిల్లల్ని రెడీ చేయటం అని అంటూ నవ్వుతూ వస్తుంది అనగా. అప్పటికి శ్రీ కూడా రెడీ అయి ఉండటంతో, డాడీ,
నేను చూసావా త్వరగా రెడీ అయిపోయాను అని అంటుంది. ప్రేమ్ నవ్వుతూ ఆ తల్లి అని అంటూ బంగారం అక్కడ మీ అన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. కొంచెం చూడవే వీటి సంగతి అని అంటూ శ్రీని తీసుకొని కిందకి వెళ్ళిపోతాడు. కింద అప్పటికి వేణు, రాగిణి, సురేష్, రాహుల్, రాణి రెడీ అయ్యి ఉంటారు. రాణి చేతిలో ఉన్న పాప శ్రీని చూస్తూ తన కాళ్ళను ఆడిస్తూ శ్రీ దగ్గరికి వెళ్తుంది. కూతురు, అల్లుడు చనిపోయారని తెలుసుకున్న సురేష్ బాధగా ఉన్నా లేని వాళ్ళ కోసం ఉన్న కూతుర్ని బాధ పెట్టడం ఇష్టం లేక తన బాధను దిగమింగుకొని అనఘతో కలిసి ఉంటున్నాడు. శ్రీ సంధ్య కూతురని తెలిసిన సురేష్ తన బాధను పూర్తిగా మర్చిపోయి శ్రీలో తన పెద్ద కూతుర్ని చూసుకుంటూ ఉంటారు. రాహుల్, రాణిలకు పెళ్లి అయిన 4 ఏళ్లకు పుట్టిన పాప మనోజ్ఞ. ఈరోజు తన మొదటి పుట్టినరోజు అవటంతో ప్రేమ్ చాలా గ్రాండ్‌గా వేడుకలు ఏర్పాటు చేస్తాడు. ప్రేమ్ అనగల 4 ఏళ్ల కొడుకు యవన్. అందరూ రెడీ అయ్యి ఫంక్షన్‌లోకి వెళ్ళగా అప్పుడే అక్కడికి వచ్చిన జీవన్ ఇంకా చక్రిల ఫ్యామిలీ పిల్లలతో కలిసి వస్తారు. అందరూ సంతోషంగా ఉండగా అక్కడికి వచ్చిన మైఖిల్ ప్రేమ్‌ని హగ్ చేసుకొని నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మా నాన్న ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టాను. నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాను అని అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మైఖిల్‌లో మార్పు చూసిన అందరూ సంతోషంగా ఉంటారు. అలా అందరూ ఒకే చోట కలిసి సంతోషంగా లైఫ్‌ని కొనసాగిస్తారు. అలా ఎవరి పనుల్లో వాళ్ళు పూర్తిగా బిజీ అయిన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ఉంటారు.